సూర్యాపేట రూరల్ పరిధిలోని ఎర్కారం మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మిద్దె జీవన్ సహా 5గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ మీడియా సమావేశంలో వెల్లడించారు. 2007లో ఎర్కారం సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకు గురికాగా ఆ కేసులో మధు ప్రధాన నిందితుడు. తండ్రి హత్యకు ప్రతీకారంగా రవీందర్ కుమారుడు జీవన్ ఈ దారుణానికి పథకం పన్నాడు. తాళ్లగడ్డలో ఇల్లు అద్దెకు తీసుకొని మందు దావత్ పేరుతో మధును పిలిపించి మద్యం మత్తులో ఉన్నప్పుడు కత్తితో నరికి చంపారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి ఎర్కారం కల్వర్టు కింద పడేశారు. సిఐ వెంకటయ్య బృందం నిందితులు జీవన్, సిహెచ్ సైదులు, ఎం ప్రసాద్, ఎం ఆనంద్, కె భరత్లను అరెస్ట్ చేసి వారి నుంచి కారు, బైకు, హత్యకు వాడిన కత్తి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సైదులు భార్య భవానీ కోసం గాలిస్తున్నారు. నిందితులపై ఇప్పటికే పలు పాత కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు. మన సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట నుంచి జనగామ వెళ్ళేటువంటి హైవేకి ఎర్కారం స్టేజ్ దాటిన తర్వాత కల్వర్ట్ కింద మనకు గోన సంచిలో దొరికినటువంటి మృతదేహాన్ని ఎర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధుగా మనం గుర్తించడం జరిగింది. అతన్ని గుర్తు తెలియని దుండుగలు విచక్షణారహితంగా దాడి చేసి చంపి గోన సంచిలో కుక్కి ఎవరికి అనుమానం కలగకుండా ఎవిడెన్స్ని ఎక్కడ దొరకకుండా ఎర్కారం స్టేజ్ పక్కన కలిగినటువంటి కల్వర్ట్ దగ్గర వేయడం జరిగింది. దీన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను మృతుడు చింతలపాటి మధు, 44 సంవత్సరాల వయసు, ఎర్కారం విలేజ్. వీరి భార్య గతంలో ఎర్కారం విలేజ్ సర్పంచ్గా పనిచేసి ఉన్నారు. ఇతన్ని చంపినటువంటి ప్రదేశాన్ని పోలీస్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. మనకు సూర్యాపేట టౌన్లో సద్దల చెరువు కట్ట కింద ఏరియాలో మనకు జానయ్య ఇంటిలో అద్దెకి ఉంటున్నటువంటి చింతా సైదులు రూమ్లో ఈ హత్య జరిగినట్టు మనం గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్లీ దీనికి ప్రత్యేకంగా విచారణ అధికారిగా టౌన్ సిఐ వెంకన్నను, అదేవిధంగా డిఎస్పి సూర్యాపేట ప్రసన్న అండ్ నేను కూడా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము, డాగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ గదిలో అతన్ని అంటే శుక్రవారం సాయంత్రం పూట దాదాపు 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో హత్య చేసి అతని శవాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎర్కారం స్టేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో కల్వర్ట్ పక్కన పడేసినట్టు మనం గుర్తించాం. దీనికి ఏంటి అని మనం పూర్వపరాలు ఆ విలేజ్లో ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే 2007 సంవత్సరంలో ఎర్కారం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ యొక్క హత్యలో ఈ యొక్క చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దానికి సంబంధించి మిద్దె రవీందర్ కొడుకు అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు 8-9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఇతని నాన్నని చంపినటువంటి ఈ చింతలపాటి మధును ఎలాగైనా అంతమొందించాలని దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ యొక్క మిద్దె రవీందర్ యొక్క కొడుకు మిద్దె జీవన్ ఈ
అతనికి కొంత సమీప బంధువులుగా ఉన్న చింత సైదులు, అదేవిధంగా ప్రసాద్ అనే వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించాలనేటువంటి ప్రణాళికలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ వీళ్ళ సహాయంతో చింతలపాటి మధుని ఒకసారి కారుతోటి టక్కరించి చంపాలని, ఒకసారి నెమ్మికల్లు దగ్గర పంచాయతీలో చంపాలని, వివిధ సందర్భాల్లో ఇతని ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చింతలపాటి మధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను బతికి ఉంటే నన్ను అంతమొందిస్తాడా అనేటువంటి కారణంగా, అదేవిధంగా వాళ్ళ నాన్నను చంపిన వ్యక్తిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని మిద్దె జీవన్ ఈ చింతా సైదులు ప్రసాదులకి మీరు అతన్ని చంపడంలో తోడ్పాటు అందిస్తే మీకు కావలసినటువంటి అన్ని విధాలుగా డబ్బు రూపేనా కానీ ఇంకేదైనా రూపేనా మీకు సహాయాన్ని నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళకు నమ్మబలికి, వాళ్ళకి మీరు ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించడంలో సాయం చేయాలని కోరగా వీరిద్దరూ అతనికి దగ్గరగా మూవ్ అయి చింతలపాటి మధుతోటి చిన్నా చితక పంచాయతీల్లో తిరుగుతూ, అతనితోటి తాగుతూ, అతనికి నమ్మకం కలిగే విధంగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఈ హత్యకు 2-3 రోజుల నుంచి చింతలపాటి మధుని మామూలుగా దావతుల విషయంలో వాళ్ళ ఇంటికి రప్పించుకోవడం, అతనికి నమ్మకం కలిగే విధంగా చేయడం, ఒకరోజు మటను, ఒకరోజు చికెను, మందు, మాంసం అన్నిటిని సమకూర్చి నమ్మకంగా మిగులుతూ వస్తున్నారు. వీటన్నిటికి కూడా వెనకాల మిద్దె జీవన్ మందు కోసం, మాంసం కోసం, ఇతర ఖర్చుల కోసం చింతా సైదులకి సమకూరుస్తూ ఉన్నాడు. మనకి ఇది శుక్రవారం రోజు 11 గంటలకి చింతలపాటి మధు తన ఇంటి నుంచి కుడకుడ రోడ్లో అద్దెకుంటున్నటువంటి ఇంటి నుంచి టౌన్లోకి భార్యకు చెప్పి టౌన్లోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ చింతా సైదులు ప్రసాద్ ఇద్దరు ఈ మిద్దె జీవంతో కలిసి ఈరోజు ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలి అనేటువంటి ప్లాన్లో భాగంగా ఆ రోజు చేపల కూర ఇంట్లో వండించడం, మంచిగా మందు తెప్పియడం, ఇవన్నీ తెప్పించిన విషయాన్ని చింతలపాటి మధుకి చెప్పడం, అతను 2 గంటల ప్రాంతంలో ఆ రూమ్కి రావడం, ఆ 2 గంటల ప్రాంతం నుంచి దాదాపుగా 7-7:30 గంటల వరకు తాగుతూనే మద్యం మత్తులో పూర్తిగా దిగేటట్టు ఇతరు ప్రణాళిక ప్రకారం వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని టైం టు టైం చింతా సైదులు, ప్రసాద్ ఇద్దరు కలిసి ప్రధానమైనటువంటి నిందితుడు మిద్దె జీవన్కి తెలియజేస్తూనే ఉన్నారు. మిద్దె జీవన్ అదే ఊరికి చెందినటువంటి ఎర్కారం చెందిన మిద్దె ఆనందుని సహాయం తీసుకొని అనువైన సమయం కోసం మన ఏరియా హాస్పిటల్ పక్కన వెయిట్ చేస్తూ ఉన్నాడు. 7:30 గంటల ప్రాంతంలో ఆనందు మరియు మిద్దె జీవన్ తనకు సంబంధించిన